గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదిల్ విజన్స్. ఈరోజు అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే లెగలేదు అసలు. ఎందుకంటే నిన్నంతా వాటర్ ఫాల్లో, దూద్సాగర్ వాటర్ ఫాల్లో అండ్ నైట్ కొలంగట్ బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. సో బాగా అంటే బాగా టైర్డ్ అయిపోయాము. అందుకే ఈరోజు మార్నింగ్ ప్లాన్ కూడా ఏం లేదు ఇక్కడికి వెళ్ళాలని. సో ఎప్పుడు లెగిస్తే అప్పుడే లెగుద్దాం, లెగిసి ఫ్రీగా స్లీప్ అయిపోతే, ఎందుకంటే మేము ఇద్దరం నిద్రపిచ్చోళ్ళం కాబట్టి ఎప్పుడు ఫ్రీగా అనిపిస్తే అప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామని అనుకున్నాము. సో ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. మేము ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ ఏది తాగలేదు. సో కిందకైతే ఇప్పుడు వెళ్తున్నాము. రూమ్లో నుంచి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్, టీ అన్నీ చేసి ఒక స్కూటీ అయితే రెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో రెంట్ తీసుకొని ప్లానింగ్ ఎలా మారుతుంది ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము డిసైడ్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. సో లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ మధ్యలో మాకైతే రూమ్ దొరికింది. లంచ్ టైంకి రెడీ అయిపోతుంటే మేమైతే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తున్నాం. సో ఇక్కడ రెంటర్స్ ఎక్కువ ఇలాంటి స్కూటీస్ ఇస్తూ ఉంటారు, అందరు ఇవే యూజ్ చేస్తారు. అని దొరికితే నేనైతే ఇదే కలర్ తీసుకుంటాను. నాకు స్కూటీ రెడ్ కలర్ అంటే ఇష్టం, స్కూటీ నాకు. సో ఇక్కడైతే మనకి యాంకిల్ లెంత్ బ్రేస్లెట్స్ అంటే కాళ్ళకి పెట్టుకుంటారు కదా, అవి చేతులకు పెట్టే బ్రేస్లెట్స్, చైన్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి అసలు. డిజైన్స్ ఏ కిత్నాక భయ్యా? 300 విత్ ఇయర్ రింగ్స్. సో ఈ సెట్ అయితే విత్ ఇయర్ రింగ్స్ 300 అంట. చాలా కలర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అసలు చూస్తుంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ మనం పెట్టుకోం తర్వాత ఒకసారి యూజ్ చేసి. బ్యాగ్స్ అన్నీ బాగున్నాయి మంచిగా, మార్కెట్. సో మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇట్లాంటివన్నీ, శాండల్ అన్నీ చాలా బాగున్నాయి డిఫరెంట్గా. టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మనకు కూడా దొరుకుతాయి మన మార్కెట్లో కూడా వెళ్తే, కాకపోతే ఇక్కడ తీసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, గోవాలో తెచ్చుకున్నాం అని చెప్పుకోవడానికి. ఇంకా చూడండి గవ్వలతోటి, బీచ్లో దొరికే గవ్వలతోటి ఇలా దండలు అలా ప్రిపేర్ చేస్తున్నారు. ఏ బీచెస్ దగ్గరైనా ఇలాంటివి ఉంటాయి కదా. అండ్ ఇక్కడ టాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇలాంటి టాప్స్ ఇవే ఎక్కువ అమ్ముతారు, ఎందుకంటే బీచ్లో ఎక్కువ వేసుకుంటుంటారు కదా. సో అట్లా అనమాట. ఇక్కడ కూడా మంచిగా టాప్స్ అన్నీ బాగున్నాయి, కలర్ టాప్స్. అట్లా అంతా షాపింగే అండి ఇక్కడ. గోవా అంటే షాపింగ్, బీచ్, డ్రింకింగ్, ఇవే డిస్కోలు, పబ్లు. కానీ బీచ్లో కూర్చుంటే వచ్చే మజా సూపర్గా ఉంటుంది. గోవా వస్తే మాత్రం ఫ్రెండ్స్ తోటి వస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీస్తో కూడా రావచ్చు, కాకపోతే మనలాగా ఉండే మైండ్ సెట్ ఉండే ఫ్యామిలీస్తో వస్తే చాలా బాగుంటుంది. ఈ బ్యాగ్స్ చూడండి భలే. అంటే ఇది పేపరా వెదురుదా ఏంది అర్థం అయితే లేదు. వాటర్ తడిస్తే నానుతుందో ఏందో కూడా అర్థం కావట్లేదు. ఇది అయితే తను స్కూటీ రెంట్ తీసుకుంటున్నాను అంట. సో మన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి ఇక్కడ. అప్పుడే మనకి స్కూటీ అండ్ హెల్మెట్ ఇస్తారు. పర్ డే 600 ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్ డేస్లో అయితే మేము పర్ డే 400 తీసుకుంటాము. బట్ ఇప్పుడు పీక్ సీజన్ కాబట్టి 600 ఛార్జ్ చేస్తామని చెప్పేసి ఇంకా తగ్గించలేరు. ఈవెన్ 500కి ఇమ్మన్నా కూడా. అన్నీ చెక్ చేసుకొని మెయిన్ మనకు స్కూటీ కలరు, స్కూటీ డిజైన్, డబ్బులు అన్నిటికంటే కండిషన్ ముఖ్యం. లేకపోతే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో నాకైతే ఈ రెడ్ బాగా నచ్చింది, కానీ కొంచెం ఇది బాగాలేదని చెప్పాడు దిలీప్. అందుకని చెప్పేసి ఇది కండిషన్ చెక్ చేసుకొని ఇది అయితే తీసుకున్నాం అనమాట ఫైనల్గా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాం. బాగా ఆకలేస్తుంది, 12 అవుతుంది. అయితే నిన్న నైట్ చూసాం కదా దోశ డాడీకి అయితే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నాం కదా. టీ 20, కాఫీ 40, ఇడ్లీ సాంబార్ 70, మెదు వడ 70. దోశలు అయితే కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి, మనకు ఉన్నట్టే ఉన్నాయి మ్యాక్సిమం. కానీ అంటే పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే ఉంటాయి కదా మనకి, కొంచెం అలాగే ఉంది. ఆర్డర్ చేసిన మసాలా దోశ అయితే వచ్చేసింది. ఓన్లీ 90 రూపీస్. 90 రూపీస్కి మసాలా దోశ, చట్నీ, సాంబార్, దోశ.
సో మేమైతే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చాము. వాళ్ళకి 1/2 లీటర్ అలా ఉన్నప్పుడే ఇస్తారనమాట స్కూటీ. మనం ఎంత డిస్టెన్స్ మనం వెళ్ళాలనుకుంటామో డిసైడ్ అయ్యి అంతా కొట్టించుకోవాలన్నమాట. పెట్రోలు తక్కువగా వెళ్ళాలనుకుంటే తక్కువగానే కొట్టించుకోండి, లేకపోతే అనవసరంగా మనీ వేస్ట్ కదా. యాక్చువల్గా మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాం కదా, అప్పటికి 1 అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా స్కూటీ రెంటల్ తీసుకున్నాం కదా, సో దానికైతే పెట్రోల్ కొట్టించేసుకొని చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ చేసేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామండి. వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ. సో ఫ్రెష్గా వెళ్దామని చెప్పేసి మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది అండ్ మేమైతే అగోడా ఫోర్ట్కి అండ్ వెళ్ళాలని అనుకున్నాం అనమాట. సో అక్కడైతే ఎండకి బాగా ఉంటుంది కదా, ఇట్లా బాగా అనిపించదు కదా, కంఫర్ట్గా మేము మళ్ళీ రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం 3 అయింది, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అయితే స్కూటీ రైడ్కి తీసుకున్నాం అన్నాం కదా, స్టార్ట్ అయ్యామన్నమాట స్కూటీ మీద. రాయలసీమ రుచులు అని అనిపించింది. సో లంచ్కి అయితే ఇక్కడ దిగామన్నమాట. రైస్ ఇచ్చారు, ఒక పచ్చడి ఇచ్చారు అండ్ పకోడీ అండ్ పప్పు, రసం, కర్రీస్ పెట్టారు. చికెన్ ఇంకా తీసుకురాలేదు, ఇప్పుడు తీసుకొస్తారనమాట చికెన్. అసలు చూడ్డానికే అన్నట్టుంది, కానీ టేస్ట్ ఎట్లా ఉంటుందో నేనైతే తినను. ఈరోజు సాటర్డే కాబట్టి తినను. వర్తది బాగాలేదంటే టేస్ట్. సో యాక్చువల్లీ నేను అగోడా ఫోర్ట్కి చపోరా ఫోర్ట్కి బయలుదేరుతున్నామని చెప్పాం కదా, బట్ ఒక చిన్న వర్క్ వల్ల అసలు వెళ్ళలేకపోయాము. సో ఇంతవరకు టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా బాగా బీచ్కి వెళ్తున్నాం అని అనుకుంటున్నాము. ఈలోపు ఏమైనా చేంజ్ అయితే చెప్పలేము, బట్ బాగా బీచ్కి అయితే మేము వెళ్ళాలని అనుకుంటున్నాం ఇప్పుడు. సో బాగా బీచ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తా. సో వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాను. సో అందుకే అంటారు ప్లానింగ్తో ఏదైనా చేయాలి, ప్లానింగ్తో చేస్తే అట్లీస్ట్ 50% అయినా రీచ్ అవుతాము. ప్లానింగ్ లేకపోతే ఏది రీచ్ అవ్వడం అనడానికి ఈ వీడియో అయితే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ బాగా బీచ్ అండ్ వెగటార్ బీచ్కి వెళ్ళాము, అదైతే నెక్స్ట్ వీడియోలో షో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్.